హాయ్ హలో నమస్తే. నేను మీ కట్టా కార్తీక్. భూముల్ని చెరబెట్టి గ్యాంగ్ రేప్ చేయటం అంటే ఎలా ఉంటుందో ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి 2024 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారి అధికారాన్ని చూస్తే అర్థమైపోతుంది అనేది నిన్న ధర్మసింగ్ అనేటువంటి ఒక సబ్ రిజిస్టర్ అధికారి చంద్రబాబు నాయుడు గారికి రాసిన లేఖను చూసినప్పుడు మనకు అర్థమయ్యే విషయం. అసలు ఆ లేఖ ఏంటి, దాని ప్రస్తావన ఏంటి, ఆయన చెప్పిన మాటలు ఏంటో దాని మీద విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో ఉన్నారు సీనియర్ జర్నలిస్టు విశ్లేషకులు లలిత్ కుమార్ గారు. సార్ నమస్కారం. నమస్తే కార్తీక్. సార్, నిన్న సబ్ రిజిస్టర్ మాజీ అధికారి ధర్మసింగ్ అనేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాశారు. 700 కోట్ల రూపాయల విలువైన భూములని మెడ మీద కత్తి పెట్టి ఏసీబీ కేసు పెడతామని బెదిరించి ఏ రకంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, భారతీరెడ్డి గారు, తర్వాత సునీల్ రెడ్డి గారు, ఎవరు వాళ్ళ బ్రదరు, జగన్మోహన్ రెడ్డి గారు బ్రదరు, తర్వాత కేఎన్ఆర్ వాళ్ళ పిఏ, జగన్మోహన్ రెడ్డి గారి పిఏ, తర్వాత శ్రీకాంత్ అట్ ఎవరు అతను, వీళ్ళంతా కలిసి ఏ రకంగా చేశారనేది మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ లెటర్ రాశారు. ఆ లెటర్ గురించి వాడు దాంట్లో ఉన్న విషయాల గురించి చెప్పండి సార్. కార్తీక్, మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఎన్నో పార్టీల ప్రభుత్వాలు వచ్చాయి, ఎంతోమంది ముఖ్యమంత్రులు అయ్యారు, పోయారు, అంతా జరిగింది. కానీ ఇలాంటి ముఖ్యమంత్రి, ఇలాంటి పాలన బహుశా నాకు తెలిసి దేశంలో ఏ రాష్ట్రంలో చూసి ఉండరు. అంటే ఇక్కడ మీకు ఓట్లేసి పాలన అప్పగించారంటే నువ్వు ఒక తండ్రిలాగా, ఒక ముఖ్యమంత్రి అంటే ఒక తండ్రిలాగా. అటువంటిది ఆ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఒకవైపు మొన్న చూస్తే జత్వానీని బంధించారు. అవును. ఈరోజు చూస్తే ఒక రిజిస్ట్రార్ను బంధించి ఎన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు రాయించుకున్నారో చూస్తున్నాం. గోవాలో బంధించారంట. ఇలా అధికారులను ఇంకా ఎంతమందిని బంధించి ఏమేమి ఆస్తులు రాయించుకున్నారు అనే విషయం ఇంకా త్వరలో అందరూ ఒక్కొక్కరుగా బయటకు వస్తారని మనకు తెలుస్తా ఉంది. అంటే రక్షించాల్సిన వాడే, కాపాడాల్సిన వాడే, కస్టోడియన్ గా ఉండాల్సిన వాడే ఈ విధంగా అధికారులను బంధించి బెదిరించి కేసులు పెడతామని బెదిరించి ఆయన దగ్గర ఉన్న డబ్బులు కూడా గుంజి ఆయనతో సంతకాలు పెట్టించి వేల కోట్ల రూపాయలు భూములు కబ్జా చేశారు. వ్యక్తిగతంగా అతని ఆస్తులు కూడా లాగేసుకొని ఇట్లా చేశారంటే నిజంగా రాజకీయ నాయకుల మీద సమాజంలో నమ్మకం పోతుంది. రాజకీయ పార్టీలంటేనే సమాజంలో ప్రజలంతా కూడా భయపడే పరిస్థితి వస్తుంది ఇటువంటివన్నీ చూస్తే. అవును. ఇవన్నీ ఇప్పుడు మనకు వచ్చినవి కొన్నే. ఇప్పుడు 6 నెలలు గడుస్తుంది ప్రభుత్వం మారి, ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఇంకా ఎంతమంది అధికారులు బయటకు వస్తారో తెలీదు. ఇప్పటికే ఎన్ని బయటకు వచ్చారు? కాకినాడ పోర్టుని 2500 కోట్ల రూపాయల పోర్టుని 400 కోట్లకి అవును రాపించుకుంది. కానీ ఇప్పుడు 700 కోట్ల రూపాయల భూములు విషయం మొత్తం 1,74,000 విలువైనటువంటి భూములు, కోట్ల విలువైనటువంటి భూములు రాపిచ్చేసుకున్నారు అంటున్నది ఇప్పటికి రెవెన్యూ సంస్థల ద్వారా వచ్చిన లెక్కలు సార్. దాంట్లో 38,000 దేవాదాయ భూములు అంట, దేవుడి భూములు కూడా వదిలిపెట్టారు. అవును. ఫారెస్ట్, ఇప్పుడు మనం రాజరామకృష్ణారెడ్డి గారి మీద వార్తలు వింటున్నాం కదా, రిజర్వ్ ఫారెస్ట్ ఎట్లా ఆక్రమణ చేసుకుని గెస్ట్ హౌస్ కట్టుకున్నారు. అవును. ఇవన్నీ చూస్తుంటే ఇంకా ఇవన్నీ తీస్తే గనక అసలు రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో ఏం జరిగింది, రేపు వైసీపీ పార్టీ అంటే ప్రజలంతా భయపడే పరిస్థితి తీసుకొచ్చారు వీళ్ళు. అంటే వీళ్ళు చేతులారా ఇంకా అధికారం ఇంకా మనకు రాదనుకున్నారో, ఒకవేళ తప్పు చేసినా మనం దొరకమనుకుని ధైర్యం చేశారా కానీ ఇది ఈ రోజు బయటపడకపోయినా ఎప్పటికైనా బయటపడేది ఇది. ఎందుకంటే వీళ్ళు రాయించుకున్న భూములన్నీ ఎవరివో, ఎల్లారావు, పుల్లారావు, మల్లారావు వీళ్ళయ్యి. రేపు వాళ్ళు ఎవరైనా కూడా బయటకు వచ్చిండేవాళ్ళు. కానీ ఇటువంటి మీరే అంటే జగన్మోహన్ రెడ్డి ఒక సీఎం పిఏ, సీఎం బంధువులే ఇటువంటి పనులు చేస్తే ఇంకా ప్రజలు ఎవరికి చెప్పుకోవాలా, అధికారులు ఎవరికి చెప్పుకోవాలా, ఎవరికి చెప్పుకోవాలి? ఇంకా వాళ్లే బంధించి బలవంతంగా సంతకాలు పెట్టించేసి ఆస్తులు ఎవడియో ఆస్తులు రాయించుకుంటుంటే ఇది దేశంలో బహుశా ఏ రాష్ట్రంలో జరిగి ఉండదు. కానీ మన ఆంధ్రప్రదేశ్లో ఈ జరిగాయంటే రేపు వైసీపీ పార్టీ అన్నా, జగన్మోహన్ రెడ్డి అన్నా వద్దురా బాబు అనే పరిస్థితికి వీళ్ళు చేసిన పాపాలన్నీ తీసుకొచ్చాయి. అంటే ఇంకా రాజకీయ పార్టీకి భవిష్యత్తు లేదు. వీళ్ళు గనక భవిష్యత్తులో మళ్ళీ ఒకవేళ వస్తే ఆంధ్రప్రదేశ్ అమ్మేస్తారేమో. అసలు మన ఆస్తులు ఏవి ఉండవు, ప్రజల ఆస్తులు ఏమి ఉండవు. వాళ్లే మొత్తం ఆంధ్రప్రదేశ్ తీసుకొని ఏమి ఒక దేశంగా ప్రకటించుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు. అంటే సంస్థానం రాజు,
అంతే. ఆంధ్రప్రదేశ్ మొత్తం కబ్జా చేసేసి వీళ్ళే రాయించుకొని ఇదే మా దేశం, మాకు భారతదేశంతో సంబంధం లేదు, మాది ఆంధ్రప్రదేశ్, ఇది ప్రత్యేక దేశం అని ప్రకటించుకున్నా కూడా మనం ఆశ్చర్యపోవసరం లేదు. అంటే ఇటువంటి అసలు మనకి ఈ ధర్మసింగ్ అని ఆయన సీఎం చంద్రబాబు నాయుడుకి ఏం లెటర్ రాశాడు, ఆ లెటర్లో ఏమున్నాయో ఒకసారి చూద్దాం. ఈయన పేరు లాలబాల నాగ ధర్మసింగ్, రిటైర్డ్ సబ్ రిజిస్ట్రార్ ఇబ్రహీంపట్నం. ఈయన సీఎం చంద్రబాబు నాయుడు గారికి, మంత్రి నారా లోకేష్ గారికి లెటర్ రాశాడు. ఏమని? సార్, నేను 1982 నుంచి 23 వరకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో వివిధ హోదాలలో పనిచేసి చివరిగా 2023 వరకు ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్గా పనిచేశాను. నేను జూన్ 24న రిటైర్ అయ్యాను, మొన్ననే జూన్లోనే. నేను మా తండ్రి గారైన మధుసూదన్ సింగ్ హిందూ ధర్మవాదులు, భక్తిపరులు అయినందున కొల్లూరు మండలం బాపట్ల జిల్లా కొల్లూరు గ్రామంలో శిథిలావస్థలో ఉన్న భవానీ మాత ఆలయం మరియు శివాలయం, ఆంజనేయ స్వామి ఆలయాలను 2011 నుంచి 22 కాలంలో దాతల సహకారంతో పునర్నిర్మాణం చేసుకున్నాము. 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి బినామీలుగా చెప్పుకోబడిన వైఎస్ సునీల్ రెడ్డి, బ్రదర్ వరుస అవుతాడు, అలాగే జగన్మోహన్ రెడ్డి పిఏ కేఎన్ఆర్ కె నాగేశ్వర్ రెడ్డి, చీమకుర్తి శ్రీకాంత్ అనే వ్యక్తిని నా వద్దకు పంపి, అంటే ఎవరు పంపించారు? ఈ జగన్మోహన్ రెడ్డి బంధు వైఎస్ సునీల్ రెడ్డి అండ్ జగన్మోహన్ రెడ్డి పిఏ కేఎన్ఆర్ కె నాగేశ్వర్ రెడ్డి, వీళ్ళు చీమకుర్తి శ్రీకాంత్ అనే వ్యక్తిని నా వద్దకు పంపి విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రిలో గల 100 కోట్ల విలువ గల భూములను చీమకుర్తి శ్రీకాంత్కు, అతని రెండవ భార్య అయిన టీవీ నటి వనం దివ్య ఉరఫ్ రీతూ చౌదరి, అతని కుటుంబ సభ్యుల పేరు మీద రిజిస్టర్ చేయాలని ఒత్తిడి తీసుకువచ్చారు. అలాగే ఎన్నోసార్లు ఈ పని చెయ్యలేనని చెప్పి ఇవన్నీ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయి అని వాళ్లకు విన్నవించుకున్నాను. అయినప్పటికీ రిజిస్ట్రేషన్ చెయ్యకపోతే నాపై ఏసీబీ రైడ్ చేయిస్తామని, నీ కుటుంబ సభ్యులను వేధించి డాక్టర్ సుధాకర్ లాగా ఆత్మహత్య చేసుకునేలా చేస్తామని. అదొక దారుణ సంఘటన. నెక్స్ట్, చంద్రబాబు నాయుడు అంతటి వాడినే తప్పుడు ఏసీబీ కేసులో ఇరికించాము, నిన్ను నీ కుటుంబాన్ని నువ్వు కట్టిన దేవాలయాలను అక్రమాస్తులుగా చూపించి జైలుకు పంపిస్తామని బెదిరించి నా చేత కొన్ని 100 కోట్ల విలువ గల భూములు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఈ బెదిరింపులలో నాపై అధికారి అయిన ఆడిట్ రిజిస్ట్రార్ కె రామారావు కూడా పార్ట్నర్ అయ్యాడు. ఈ చీమకుర్తి శ్రీకాంత్ అనే వ్యక్తి స్వయానా భారతీ రెడ్డి గారికి బినామీ అయినందున కొన్ని వేల కోట్ల రూపాయలు భూములను తప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు అని ఈయన ఒక లెటర్ రాశాడు. ఈ లెటర్లో ఇంకో కొన్ని అంశాలు ఉన్నాయి. ఈ భూములకు సంబంధించిన అన్ని ఆధారాలు నా వద్ద కలవు, అంతేకాకుండా నా మీద ఏసీబీ రైడ్ చేయిస్తామని బెదిరించి నా కష్టార్జితమైన ఇంటిని తాకట్టు పెట్టించి నా వద్ద నుండి 30 లక్షల రూపాయలు వసూలు చేశారు. అంటే ఆయన దగ్గర ఉన్న ప్రాపర్టీని కూడా, ఇది మామూలుగా రౌడీలు, గుండాలు, ఈ కిడ్నాపర్లు చేసే పని ఇది. ఆయన ఇంటినే తాకట్టు పెట్టించి 30 లక్షల రూపాయలు తీసేసుకున్నారంట. చివరికి ఇంకా భూములు రిజిస్టర్ చేయాలని ఒత్తిడి పెరగడంతో నేను ఇంకా తప్పుడు రిజిస్టర్లు చేయలేను అని చెప్పగా నవంబర్ 17, 2023న నేను ఇంట్లో లేని సమయంలో ఏకదాటిగా నా కూతుళ్ళు, అల్లుళ్ళు, బంధువులు, స్నేహితుల ఇళ్ల మీదికి ఏసీబీ అధికారులను పంపించి వారి కష్టార్జితాన్ని నా ఆస్తులుగా చెప్పి ఒప్పుకోవాలని బెదిరిస్తూ నాపై విజయవాడ ఏసీపీ వారు ఎఫ్ఐఆర్ను నమోదు చేశారు. అంతేకాకుండా కొల్లూరులో ప్రజా విరాళాలతో నిర్మించిన దేవాలయాల మీద కూడా దాడి చేసి దేవాలయాన్ని కూడా నా అక్రమాస్తులుగా చూపించి వాటి సంబంధించిన పత్రాలన్నీ తీసుకెళ్లిపోయారు. అంతేకాకుండా చీమకుర్తి శ్రీకాంత్ అనే వ్యక్తి ఏసీబీ వారి నుండి నన్ను కాపాడుతానని,
నేను లేని సమయంలో మా కుటుంబ సభ్యులను నమ్మించి అక్షరాల ₹1,00,00,000 వసూలు చేసుకెళ్ళిపోయాడు. వాళ్ళు ఈ ₹1,00,00,000 అప్పు సప్పు చేసి ఇచ్చారు. నన్ను గోవాలో బంధించి హింసించి రావలసిన డబ్బు ₹1,00,00,000 నా కుటుంబ సభ్యుల నుంచి వసూలు చేసుకుని వదిలేశారు. నేను హార్ట్ పేషెంట్ అయినందున అనారోగ్యరీత్యా ఇంతకాలం బయటికి రాలేకపోయాను. ఇప్పటికీ నాకు వైసీపీ బినామీ అయిన చీమకుర్తి శ్రీకాంత్ నుండి ప్రాణహాని ఉంది. దయగల మీరు ఈ విషయంపై విచారణ జరిపి ఏసీపీ అధికారుల ఒత్తిడి నుంచి రక్షించి మరియు చీమకుర్తి శ్రీకాంత్పై తగు చర్యలు తీసుకోగలని వేడుకుంటున్నాను అని లెటర్ రాశాడు. ఇది ఎంత అంటే ఇది మామూలుగా క్రిమినల్స్ చేసే యాక్టివిటీస్, కిడ్నాప్ చేయడము, డబ్బులు ఇవ్వాలని బెదిరించడము, ఇటువంటి అన్ని మనం చూస్తుంటాం. అలాంటిది సీఎం బంధువులు, సీఎం పిఏనే అధికారులు బంధించి ఇట్లా రాయించుకుంటే ఎవడియో ఈ ఆస్తులు మళ్ళీ అయ్యి ఎవడియో రేపు ఏదన్నా కేసుల్లో ఇరుక్కుంటే వీళ్ళే ఇబ్బంది పడతాడు. కాబట్టి ఈయన బయటకు వచ్చాడు. ఇక్కడ ఒక రిజిస్ట్రార్కే ఈ విధంగా ఇన్ని భూములు రాయించుకున్నారు. ఎంతమంది మిగతా రిజిస్ట్రార్ల చేత ఎంతమంది బెదిరించి వీళ్ళు చేయించుకున్నారో అసలు మనకు 2019 నుంచి 24 వరకు ఈ ఏసీపీ దాడులు ఎవరి మీద జరిగాయి అనేది ఒక లిస్టు తీస్తే వాళ్ళని కనుక మనం ఎంక్వైరీ చేస్తే ఇటువంటి అన్ని బయటపడతాయి ఇంకా మిగతా వాళ్ళవి. అట్లాగే ఇక్కడ ఒక అమ్మాయి వనం దివ్య, ఈ అమ్మాయిని నీతి చౌదరి, చీమకుర్తి శ్రీకాంత్ సెకండ్ వైఫ్ అన్నారు. ఓకే, అంటే ఈ అమ్మాయి ఇక్కడ నేమ్ ఏముందంటే డాక్యుమెంట్స్ లో వనం దివ్య డాటర్ ఆఫ్ వనం శేఖర్, అరవింద్ బిల్డర్స్, కూకట్పల్లి, కేపీహెచ్పి కాలనీ, హైదరాబాద్ అని ఉంది అడ్రస్. ఓకే, అంటే అతను బిల్డర్ వాళ్ళ నానైతే వాళ్ళది ఏదో బిల్డర్ గా వాళ్ళ కంపెనీ ఉన్నట్లుంది. అరవింద్ బిల్డర్స్ అని ఉంది కదా. అరవింద్ బిల్డర్స్, కూకట్పల్లి, కేపీహెచ్పి కాలనీ, హైదరాబాద్ అని. ఓకే, ఇతంది చీమకుర్తి శ్రీకాంత్, కేర్ ఆఫ్ చీమకుర్తి, సన్ ఆఫ్ చీమకుర్తి శేషుబాబు, మంగళగిరి, గుంటూరు అని ఉంది. వీళ్లకు సాక్షులుగా బి దుర్గాప్రసాద్ అనే వ్యక్తి, అలాగే ఎస్ఏ మోయిన్, వీళ్ళు సంతకాలు చేశారు. సాక్షులుగా 5 సంతకాలు పెట్టారుగా, సంతకాలు చేశారు. ఈ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా బయటకు వచ్చాయి. ఇవన్నీ చూస్తే మనకు ఆంధ్రప్రదేశ్లో రేపు ఎవరైనా ఉంటారా? ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా ఇంకా ప్రాపర్టీస్ ఎవరైనా కొంటారా? ఇట్లా ఇవన్నీ వింటే రేపు ఎవడన్నా పెట్టుబడులు పెట్టేదానికి వస్తాడా? ఎవడు రాడు. ఉన్నోళ్ళు పారిపోయారు. ఇప్పుడు గల్లా జయదేవ్ ఎందుకు పారిపోయాడు సార్? బుర్రని మోహన్ ఎందుకు పారిపోయి వచ్చాడు సార్? ఇవన్నీ దీని పర్యవసనాలు ఎలా ఉంటాయో కూడా వీళ్ళు ఆలోచించకుండా ఈ విధంగా వీళ్ళే ఈ పని చేస్తే ఇవన్నీ చూస్తుంటే ప్రజలు రేపు వైసీపీ పార్టీకి భవిష్యత్తు ఉంటుందా? వైసీపీ నాయకులంటేనే భయపడే ఇటువంటివన్నీ చూస్తే వైసీపీ అంటేనే ప్రజలు భయపడే పరిస్థితి ఉంది. అధికారులు భయపడతారు. అసలు అటువంటి వ్యవస్థలను మనం చిన్నాభిన్నం చేస్తే. నాకు డౌట్, ఇందాక మీరు చూపించిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో, వనం దివ్య సన్ ఆఫ్ ఏం పెట్టారు? వనం దివ్య డాక్టర్ ఆఫ్ 1 మినిట్ భర్త పేరు రావాలి కదా, వైఫ్ ఆఫ్ రావాలి కదా అక్కడ. అవును, రెండవ భార్య అంటే అది అఫీషియల్ ఉండొచ్చు, అన్అఫీషియల్ అయి ఉండొచ్చు, మనము చెప్పలేం కదా. రెండవ భార్యగా చెప్పాడు. ఓకే, అక్కడ డాక్టర్ ఆఫ్ రాశారు కదా. అవును, డాక్టర్ ఆఫ్ శేఖర్ ఏదో చెప్పారు. అరవింద్ బిల్డర్స్ డాక్టర్ ఆఫ్ అని ఉంది. వనం దివ్య డాక్టర్ ఆఫ్ వనం శేఖర్, అదే శేఖర్ అంటే అరవింద్ బిల్డర్స్, కూకట్పల్లి, కేపీహెచ్పి కాలనీ, హైదరాబాద్ అని ఉంది ఈ అమ్మాయి పేరు. ఈ అమ్మాయిని ఉరఫ్ నీతు చౌదరి అంటారు. ఈ అమ్మాయి జబర్దస్త్ వాటిల్లో చేసేదంట, టీవీ ఛానల్స్ లో పనిచేసేదంట. అంటే వీళ్ళు ఇటువంటి చేస్తే ఇంకా అధికారులు ఎవరైనా సంతకాలు పెట్టాలా? ఇంకా అధికారులు మనం ఈజీగా ఎవడు ఇష్టం వచ్చినట్టు కిడ్నాప్ చేసేయచ్చు. ఎంఆర్ఓ నాకు సంతకాలు పెట్టలేదు అనుకోండి, ఆర్డీఓ నాకు సంతకాలు పెట్టలేదు, అసలు ఈ డేటా అంతా బయటికి తీస్తే ఆర్డీఓల మీద ఏమేమి ఏసీబీ దాడులు జరిగినా వాళ్ళు ఏ విధంగా హింస. ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్లో ఆర్డీఓలకు మనం టీవీ తరపున చెప్పడం ఏంటంటే, ఇలాంటి ఏమన్నా జరిగి ఉన్న అధికారులు రిటైర్ అయిపోయాంలే, మన వరకు ఏం రాదులే అని మీరు వదిలేస్తే మీరు ప్రమాదంలో చిక్కుకున్నట్లే. రేపు ఎవరైనా ఈ విధంగా
ఎవరన్నా కేసు ఫైల్ చేశారంటే ఆ కేసులో మీరు ఇరుక్కుంటారు. కాబట్టి ఇటువంటి ఏదైనా జరిగిన సంఘటనలు బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ముందుగా వచ్చి అవును సీఎం దృష్టికి కానీ, హోమ్ మినిస్టర్ దృష్టికి కానీ, డిప్యూటీ సీఎం దృష్టికి కానీ తీసుకెళ్ళి, సార్ ఆ రోజు మమ్మల్ని ఈ విధంగా చేశారు, మేము భయపడి తప్పు చేశాము, ఈరోజు ధైర్యంగా రిటైర్ అయిపోయాము, ఈరోజు మేము ధైర్యంగా మేము చేసిన తప్పులను మీరు ఒప్పుకుంటే ఆ ఆస్తులను వాళ్ళు కాపాడినట్లు అవుతారు. మీరు కేసుల నుంచి మీరు ఆ కేసుల బారిన పడకుండా ఉండేదానికి వీలవుతుంది. కాబట్టి ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళందరూ బయటకు వచ్చి ధైర్యంగా ఫిర్యాదు చేస్తే కనుక వాళ్ళు సేఫ్ సైడ్గా ఉంటారు. ఎవరైనా రిటైర్డ్ అయిన అధికారులు ఈవెన్ దో ఫిర్యాదు చేయడానికి పోలీసులు సహకరించకపోయినా మనం టీవీ వాళ్ళకి అండగా ఉంటుంది. ఈవెన్ దో కబ్జాలకు గురైనటువంటి బాధితులు కూడా ఎవరైనా ఉన్నా మమ్మల్ని అప్రోచ్ కావచ్చు, మేము కంప్లైంట్స్ ఇప్పిస్తాం, ఖచ్చితంగా మీ భూమిని మీకు ఇప్పించేదాకా మనం టీవీ వాళ్ళకి అండగా ఉంటుందని మనం చెప్తాం సార్. ఓకే, థ్యాంక్ యూ.